కొట్టండి పక్కన వాళ్ళు తగలకూడదు, చేతులు తగలకూడదు. ఒకవేళ మందిరం చాలకపోతే రెండో బ్యాచ్ పెట్టాం, ప్రస్తుతానికి అవసరం రావాలి. ఓకే, రెండవ మనం విందాం. యోహాను సువార్త 9వ మనం చదువుతున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయం. ఆయన కూర్చుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడాడు. ఆయన శిష్యుడు బోధకుడా, వీడు గుడివాడై పుట్టుటకు కారణం, ఎవడు పాపము చేశాను వీడా వీని కన్నవాడ అని ఆయనను అడుగుగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయడు, కానీ దేవుని క్రియలు నేను ప్రత్యక్షపరచబట్టుకే వీడు గుడ్డివాడు ఉంటే పగలనంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనము చేయించడం వలన రాత్రి వచ్చుతున్నది, అప్పుడు ఎవడనూ పని చేయలేదు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుల ప్రేమ లేని తండ్రి, ఈ రెండు వర్తమానం ద్వారా మాలో మీరు జరిగించినటువంటి కార్యాన్ని అర్థం చేసుకొని దానికి కృతజ్ఞత కలిగినటువంటి వారిని, దాని కొరకు మీరు చెల్లించినటువంటి మూల్యాన్ని వేలాడి ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుని మీరు పొందిన గాయాలను ప్రభావ మేము చూపిస్తూ మిమ్మల్ని నమస్కరించి ఆరాధించేవారుగా నాయన ప్రభావ మా ప్రేమను నాయన మేము వ్యక్తం చేసి ప్రభావ నుంచి వెళ్ళే వరకు ఉండటానికి సహాయం దయచేయండి. మీ మరణ పునరుద్ధరణలో మీరు దాచి ఉంచినటువంటి మీ త్యాగం, మీ ప్రేమ మానవుల పట్ల ఎంత అపారమైన జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం దయచేయండి. మా కన్నులను ప్రభావ తెరిచిన దేవుడుగా మేము మొట్టమొదటి వర్తమానంలో మేము చూసాం. రెండవ వర్తమానం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తాం. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనంలో వచనాన్ని మనం చదువుకున్నాం. మొట్టమొదటి మెసేజ్ కోసం అది చదవాలనుకుంటున్నాను, ఎందుకంటే రిలేటెడ్ గా ఉన్నది. అగ్రిప్ప రాజు ముందు నిలువబడి పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? అగ్రిప్ప రాజా, మరి నేను ఒకప్పుడు యూదులను హింసిస్తూ తిరుగుతూ ఉండేటువంటి వాడు, సంఘాలను చెరపట్టేటువంటి వాడు, విశ్వాసులను చంపేసేటువంటి వాడు, చంపడానికి నేను అనుమతించేటువంటి వాడు. అలాంటి వ్యక్తి అయినటువంటి నేను ఒక దినం దమస్కు మార్గాన ఒక ప్రకాశం పట్టబడ్డాను. ఆ వెలుగులో నుంచి ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు. నా కన్నులు గుడ్డివైపోయాయి. నీవెవరు ప్రభు అని నేను అడిగాను. నీవు హింసిస్తున్న యేసును అని చెప్పాడు. అయితే నేను నిన్ను ఒక 4 విషయాల కోసం, వ్యక్తులలో ఒక 4 క్రియలు జరిగించడానికి నేను పంపిస్తున్నాను అని ఆ 4 విషయాలు మనం చదువుకున్నాం. మానవులకు ఆయన సువార్త చెప్పినందువల్ల మనుషుల్లో జరిగేటువంటి విషయాలు చాలా ఈజీగా చెప్తూ ఉన్నాడు. మరి ఒకటి ఏమని చెప్పుకున్నాము? చీకటిలో నుంచి వెలుగులోనికి మనుషులు తీసుకురావడం. రెండవది సైతాన్ యొక్క అంధకారం నుంచి దేవుడి వైపు నేను తిప్పడానికి. మూడవది విశ్వాసము చేత పాపక్షమాపణ అనుభవింపజేయడానికి. నాలుగవది పరిశుద్ధుల స్వాస్థ్యంలో, పరిశుద్ధుల మధ్య మరి విశ్వాసాలకు ఉన్నటువంటి స్వాస్థ్యం, దానిలో పాలిభాగస్తులుగా ఎలా ఉండాలనో, ఈ 4 విషయాలలో వారి మనుషుల యొక్క మనోనేతాలు తెరవడానికి నేను నిన్ను పంపిస్తున్నాను అని ఆ స్వరం నాకు చెప్పింది. నేను ఈ దర్శనానికి అవిధేయుడు కాదు అంటే చూడండి, నేను ఈ దర్శన అగ్రిప్ప రాజా అని మళ్ళీ మొదలుపెట్టు 19వ వచనంలో, ఆకాశం నుండి కలిగిన ఈ దర్శనములకు అవిధేయుడు కాక అంటున్నాడు. ఆకాశం నుండి కలిగినటువంటి ఈ దర్శనానికి నేను అవిధేయుడు కాక, వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసు అమలు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుకుంటుని అంటున్నాడు. తర్వాత కూడా ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. మనుషుడు దేవుని వైపు తిరిగి మారు మనసు పొంది తిరిగి తర్వాత వాళ్ళు ఏం చేయాలి? మారు మనసు తగినటువంటి క్రియలు చేస్తూ బ్రతకాలి. నేను ప్రకటిస్తున్నాను అని చెప్తాను. సో అది మనం మొట్టమొదటి మెసేజ్ మనం చూసుకుందాం. చీకటిలో నుంచి వెలుగులోనికి. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆ రోజుల్లో అటుగా వెళ్తున్నటువంటి ఒక దారిలో
గుడ్డివాడైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆయన మార్గమున పోవచ్చుండగా గుడ్డివాడు ఒకడు ఉన్నాడు. సో అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఎందుకో కెలుకున్నారు ఆయన కదా, కెలుగుతారంటే వాడుతుంటారు కదా ఈ మధ్య. ఉన్నారంటే వీడు గుడ్డు వీడు కారణం అన్నాడు. దేవుని క్రియలు వీడి మీద బయలుపరచబడటానికి అని అన్నాడు. వీడు ఒకడు చాలా పెక్యూరియర్, పర్టికులర్. This man is different. Only he is existing only for God's miracle. దేవుని యొక్క మిరకల్ జరగడానికి మాత్రమే వీడు పుట్టాడు అన్నట్టుగా చెప్తాడు. ఎక్స్క్లూజివ్ గా నిజంగా ఈ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం వేసుకుంటూ చెప్తూ ఉన్నాడు. దేవుని క్రియలు వీడిలో తెలియపరచబడటానికి అంటూ ఉన్నాడు. ఎక్స్క్లూజివ్ గా దీనికోసమే పుట్టాడు, ప్రత్యేకించి దీనికోసమే పుట్టాడు అని అంటున్నాడు. ఆ మనిషి పుట్టుకలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఒక వ్యక్తి కోసం దేవుడు మీ ఇంట్లో రక్షించుకుంటే ఒకే వ్యక్తి రక్షించబడ్డాలి, ఆ తర్వాత నీ జీవితం అయిపోతే చాలదా? ఒకే ఒక వ్యక్తి పని కోసం దేవుడి భూమి యొక్క 50 సంవత్సరాలను 30 సంవత్సరాలను నిన్ను తయారు చేసి దేవునిలో తయారు చేసి ఆ వ్యక్తి రక్షించబడటానికి నిన్ను వాడుకుంటే, ఒకవేళ దేవుడి ఉద్దేశం అదే ఒకటే అయితే అది చాలు కదా మన జీవితానికి. పెద్దగా ఏదో మనం టీవీలో కనపడనక్కర్లేదు, మనం చేసిందంతా చెప్పుకోనక్కర్లేదు అందరికీ. దేవుడి చిత్తం ఏదైతే అది చిన్నదైనా కూడా అది జరిగించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నేను ఉన్నాను, నేను పుట్టాను అని నీకు అర్థమైతే చాలు. సో ప్రభు ఒక మాట చాలా చక్కగా అంటున్నాడు, దేవుడి క్రియలు ఉద్దేశాలు జరగడానికి వీడు పుట్టాడు అని చెప్తూ, పగలున్నంత వరకు మరి నన్ను పనివాని క్రియలు నేను చేస్తాను, రాత్రి వస్తుంది అప్పుడు ఎవరు పని చేయలేరని చెప్తాను. ఇది చెప్తూ ఒక మాట అంటున్నాడు 5వ వచనం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే అది, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నేను వెలుగును అని చెప్పడం చాలాసార్లు మనం చూస్తా ఉన్నాం. మానవుల యొక్క అంధకార స్థితిని ఆయన తీసివేయడానికి, చీకటి ఎలా వచ్చిందో మనకు తెలియలేదు. వి డు నాట్ నో ద ఆరిజిన్ ఆఫ్ డార్క్నెస్. ఎక్కడ కూడా బైబిల్లో కూడా ఆదికాండం 1వ అధ్యాయానికి మీరు వచ్చినట్టయితే అక్కడ ఆయన వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగాడు. వెలుగు కమ్మని పలికితే వెలుగు వచ్చింది, కానీ చీకటే నువ్వు కలుగులుగా కానీ సృష్టించింది కాదు, అది చీకటి సృష్టించినట్లేదు. దెర్ ఇస్ నో ఆరిజిన్ ఆఫ్ ది డార్క్నెస్, బట్ ఓన్లీ హీ ఎక్స్పెల్డ్ ఇట్ బై క్రియేటింగ్ ద లైట్. లైట్ ని క్రియేట్ చేయడం వల్ల, లైట్ ని సృష్టించడం వల్ల ఆ చీకటిని ఆయన పారదోలాడు తప్ప, మరి చీకటి మరి ఎలాగొచ్చిందో వీ డు నాట్ నో. ఏమీ లేకపోవడం, వెలుతురు లేకపోవడమే చీకటి అని అన్నాడు ఒక కామెంటేటర్. So when God is not there, how much that darkness will be. ఒకవేళ దేవుడు లేకపోతే ఆ ప్రదేశం కానీ, ఆ వ్యక్తి కానీ, ఆ సృష్టి కానీ ఎంత చీకటిగా ఉంటుందో, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి చీకటి ఎంత పెద్దదో మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాం. అతనికి ఏమీ అర్థం కాదు, ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కాదు, చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడో తెలియదు. అది ఆ అంధకార సంబంధమైన చీకటి, భయంకరమైనటువంటి చీకటి. మామూలు చీకటి అయితే ఒక టార్చ్ లైట్ కొనుక్కోవచ్చు, లేకపోతే అగ్గిపుల్ వెలిగించవచ్చు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి చీకటి చాలా భయంకరమైనటువంటి. సో ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆయన అంటున్నాడు, నేను లోకములో ఉన్నప్పుడు లోకములకు వెలుగును. క్రియేషన్ దగ్గర నుంచి చూస్తే యేసు ప్రభు అక్కడక్కడ మనకు వెలుగుగానే కనిపిస్తా ఉన్నాడు. మనుషులకు విషయాలు అర్థం కానప్పుడు ఆయన వెలిగింపు ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. మనుషులను ఒప్పింపజేయడానికి ఒక వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి తెలియని గుడ్డితనం ఏంటో తెలుసా, వాళ్ళు కూడా పాపంలో ఉన్నారు. మొదటి వాడి నుంచి చిన్నవాడి వరకు రాళ్ళు అక్కడ పడవేశారు. అప్పుడు వాళ్ళకు ఒక వెలిగింపు వచ్చింది. అప్పుడు దాకా చీకట్లో ఉన్నారు, మేము పెద్ద నీతిమంతులు అని, కానీ మీలో పాపం లేని వాడు మొట్టమొదటి రాయేయమన్నాడు. సో అప్పుడు వాళ్ళ డార్క్నెస్, వాళ్ళ చీకటి వెలిగించబడింది. మేము కూడా పాపం అని తెలుసుకుని రాళ్ళు అక్కడ పడేసి, ఇక్కడ మనస్సాక్షిని వెలిగిస్తున్నాడు ప్రభు. సో నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగు అని అంటున్నాడు. అంతేకాదు సోమ, ఆయన మరొక సందర్భంలో నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించేవాడు మరి జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఈ రోజు మనం చూసినట్లయితే నేను ఈ లోకములో ఉన్నప్పుడు వెలుగును అని చెప్తూ ఉన్నాడు. లోకములో ఉన్నప్పుడు నేను లోకమునకు వెలుగును అని చెప్పి నేల మీద ఉమ్మి వేశాడు. ఎందుకు మామూలుగా కలుగురుగాక అంటే కలిగినటువంటి దేవుడు మరి నేల మీద ఎందుకు ఉమ్మి వేశాడు? కళ్ళు బాగు చేయడానికి. ఆయన బురద చేశాడట, ఆ బురద కూడా పూసాడట. అసలు మామూలుగా బురద పూస్తే కళ్ళు పూసుకుపోతాయి, ఉన్న కళ్ళు పోతాయి. కానీ ఆయన పూసాడు, బురద చేశాడు.
మనిషిని దేంతో చేశాడు? మొట్టమొదటిగా ఆయన చేతులు, ఈ డర్టీడ్ హిస్ హ్యాండ్స్ కదా, టు క్రియేట్ యూ అండ్ మీ. నిన్ను నన్ను సృష్టించడానికి ఆయన చేతులు మట్టి చేసుకున్నాడు కదా మొట్టమొదటి. సో అదే చేతులతో ఒక మట్టిని చేసి ఆయన బురద చేసి మరి ఉమ్మి వేసి ఉంటాడు. బురద కోసం ఏం చేసిన నీళ్ళు ఉండడం చెట్టు చూస్తే ఉమ్మి వేసి బురద చేసి ఆ వ్యక్తికి పూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి శక్తిని మనం చూద్దామా? ఇక్కడ మనకు తెలియాల్సినటువంటి ఒక విషయం, మన కళ్ళు తెరవబడాల్సినటువంటి ఒక విషయం, ఆయనలో ఉన్నటువంటి శక్తి, ఆయన క్రియేటింగ్ పవర్ చూస్తే ఆ బురదలో కూడా ఆయన చేతులు తాకిన బురద అది శక్తినిచ్చేది కాబట్టి అది గొప్ప విషయం. నిజంగా బురదను ఆయన టచ్ చేయటం అనేటువంటిదే ఒక సృష్టికర్త అయిన దేవుడు బురదను సృష్టించడం, అక్కడక్కడే కలపడం, దాన్ని పోయడం అనేటువంటిది ఒక మామూలు విషయం. మనిషిని చేసినటువంటి ప్రభువు నిజంగా కళ్ళు తెరవడానికి కూడా అదే బురదను ఆయన వాడినట్టుగా మనం కనబడుతున్నాం. అలాంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మరి కలుగురు కాక పో అంటే అయిపోయి ఉండొచ్చు, లేకపోతే కళ్ళు తెరవబడడం కాక తెరవబడి ఉండొచ్చు. కానీ ఆయన స్పర్శించడం ఎంతది. వీడికి చిన్నప్పటి నుంచి తన కళ్ళ చేతులు పెట్టిన వాళ్ళు ఎవరో ఉంటుండకపోవచ్చు, వాళ్ళ తల్లి కూడా పెట్టి ఉండకపోవచ్చు, తండ్రి కూడా పెట్టి ఉండకపోవచ్చు. బట్ స్పర్శించినటువంటి వాడు ఎవరు ఉండకపోవచ్చు. స్పర్శ చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది, హోప్ ఇస్తుంది. స్పర్శ మనల్ని ఎవరన్నా తాకినప్పుడు ఒకలాంటి ధైర్యాన్ని ఇస్తుంది, ప్రేమను మనం అనుభవిస్తాం. మనల్ని తాకిన వాళ్ళ చేతులు మనం తాకినప్పుడు మనం అనుకున్నటువంటి వాళ్ళు, ఫర్ దట్ మ్యాటర్ ఎవరైనా పెద్దవాడు చిన్నవాడిని తాకినప్పుడు వాళ్ళు ఒకలాంటి ధైర్యం వస్తుంది, భుజాలు. అందుకే వెన్ను తట్టి అనే పదం వచ్చింది, వెన్ను తట్టి అని. ప్రభు యొక్క స్పర్శ ఈ వ్యక్తిని ఎంతగా బాగు చేసి ఉంటుంది, ఎంతగా అతనిలో జపసత్వాలు ఉడిగిపోయి జీవితాంతం పుట్టుగా నిరీక్షణ కోల్పోయినటువంటి ఈ వ్యక్తి ఒకసారి ప్రభు యొక్క టచ్ తో ఆ స్పర్శతో బహుశా అతనిలో ఏదో బ్రతుకుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత రెండవదిగా సిలోయేమను కోనేటికి వెళ్ళి అక్కడ కడుకో అని చెప్తూ ఉన్నాడు. రెండవది, అంత దూరం ఎందుకు ప్రయాణం చేశాడు? దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తాడో లేదో ఆ వ్యక్తి. ఒక వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించినప్పటి నుంచి కూడా దేవుడు అతనికి చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి దేవుడికి ఇష్టం అవుతుంది. దేవుడు ఏదైనా మనకు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కొన్ని ఆజ్ఞలకు నీకు కనబడుతూ ఉంటుండగా ఆ ఆజ్ఞలను నువ్వు పాటించడానికి నిన్ను నువ్వు ప్రేరేపించుకొని ఆజ్ఞలకు లోబడుతున్నప్పుడు నీకు జరిగేటువంటి ఒక విషయం ఏంటో తెలుసా? దేవుడు నీకు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి ఇష్టపడేవాడు. వీడు కడుక్కోమని కోనేట్లో కడుక్కోమనగానే వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. చూస్తారు, విధేయత, అది దేవుడు చూశాడు. నయమాన్ అనేటువంటి పుస్తకం నీకు గుర్తొస్తూ ఉంటున్నారు. ఈ నయమానం కూడా నువ్వు వెళ్ళి దాంట్లో కడుక్కోవా, నదిలో కడుక్కో అంటే మా ఊర్లో లేవా నదులు, దీనికంటే గొప్ప నదులు ఉన్నాయి అన్న ఒక సేవకుడు చెప్పాడు. ఆయన ఇంతకంటే పెద్ద పని ఏదని చెప్తే చేస్తావు కదా, చిన్న పనే కదా, చేయనే ఉంటాడు. ముసలాడు అయి ఉంటాడు ఆ సేవకుడు, లేకపోతే వాడిని కూడా చంపేస్తారు. వాడు శతార్థం ఎదురు మాట్లాడినాడు. కానీ పెద్ద ఆయన అయి ఉంటాడు, వాడు మాటను తీసుకున్నాడు, వెళ్ళి మరి విధేయత చూపించాడు. మరి జాగ్రత్తగా వినండి. ఇన్ ద పాత్ ఆఫ్ ఒబీడియన్స్ ద ప్రామిస్డ్ వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ కమ్ ఇంటు ట్రూ. అది మనం తెలుసుకోవచ్చు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటలకు లోబడతావు, చిన్నగా ఉండొచ్చు కానీ ఎప్పుడైతే నువ్వు ఆ చిన్న మాటకు లోబడి మనం వెళుతూ ఉంటున్నప్పుడు దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానాలు ఉన్నాయి చూశారు, మన జీవితంలో నెరవేరుతాయి అనేటువంటి విషయాన్ని గొప్ప సత్యాన్ని చెప్తున్నాం ఈ యొక్క పునరుద్ధాన దినంలో. వీడు వెళ్ళాడు ఆ సిలోయం అనేటువంటి మరి ఆ కోనేటిలో కడుక్కుంటాడు. సిలోయమను మాటకు, సిలోయము అనే మాటకు పంపబడిన అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పబడిన మాట పంపబడిన వాడు, సెంట్ మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటారు. యేసు ప్రభు మెస్సయ్య, సెంట్ మెసెంజర్. ఆయన మెసెంజర్ గా ఈ లోకానికి పంపబడినటువంటి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? తన దగ్గరికే వెళ్ళమంటున్నాడు యేసు ప్రభు. ఒక రకంగా చెప్పాలంటే ఇది
సియోను మౌంటైన్స్ లో నుంచి ప్రవహించేటువంటిదట. ఈ సిలోయం అనేటువంటి ఇది ఒక పరిశుద్ధ స్థలములో నుంచి ప్రవహించేటువంటి నది. అది యేసుక్రీస్తు ప్రభువుకు సూచనగా ఉంటుంది. నువ్వు అక్కడికే వెళ్ళి కడుక్కోమంటున్నప్పుడు తన దగ్గరికే వెళ్ళమంటున్నాడు యేసు ప్రభు. చెప్పాలంటే ఇండైరెక్ట్ యు కమ్ టు మీ అంటున్నట్టుగా ఉంది. సో మనం కూడా మన జీవితాలు ఏమైనప్పటికీ, మన భక్తి ఏదైనప్పటికీ కూడా చివరికి యేసుక్రీస్తు ప్రభుతోనే కనెక్ట్ అయి ఉండడం, ఆయన దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది అది మన జీవితాలకు వెలుగునిచ్చేదిగా ఉంటుంది, మన చీకటిని పారదోలేదిగా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏముందో చూడండి, వాడు కడుక్కున్నాడు. మా ఆశ్చర్యంగా అతని జీవితంలో మార్పును మనం చూస్తాము. కడుక్కుని చూపు గలవాడే వచ్చాను అని తిరిగి వచ్చాడు. ఎప్పుడైతే ఒబీడియన్స్ చూపించాడు, విధేయత చూపించాడో, తన కళ్ళు చిన్న విషయాన్ని చేయమన్నాడు దేవుడు, చిన్న పని చేశాడు, దానికి విధేయత చూపించాడు, తన జీవితంలో మార్పు చెందినవాడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత ఏమైంది, ఇంటికి వచ్చాడు. కొంతమంది అక్కడ ప్రశ్నించేటువంటి వాడు తయారు కలిసి అతను పట్టుకున్నాడు. వీడు గుడ్డివాడు దగ్గరే, గుడ్డివాడితోటి ఎన్కౌంటర్ జరుగుతాం. అరే నీ కళ్ళు ఎవరు తెచ్చారు రా, అలాంటి వాడు నువ్వు కదా అక్కడ అడుగునేవాడు కదా. అవును, ఎవరో నాకు తెలియదండి. ఎవరో తెలియకుండా ఉంటుందిరా. మరి శనివారం విశ్రాంతి దినాన్ని తెరిచాడు. అతను మంచోడు కాదు, అతను మంచోడో కాదు నాకు తెలియదు, ఒకటి మాత్రం తెలుసు అన్నాడు, అతను ప్రవక్త అని నాకు తెలుసు అని అన్నాడు. నువ్వు ప్రవక్తని ఎట్లా అంటావు, అసలు నువ్వు కూడా పాపివే అన్నాడు. నువ్వు కూడా పాపివి, అతను కూడా పాపే, ఎందుకంటే విశ్రాంతి దినాన్ని అతిక్రమించి అతను బాగు చేసుకున్నాడు కాబట్టి దేవుడు. అయితే ఏమంటున్నాడు ఇతను లాజిక్, అది అక్కడికి మిమ్మల్ని తీసుకురావాలనుకుంటున్నాను. ఈ పుట్టుగుడ్డి వాడికి ఇంత జ్ఞానం ఎక్కడ వచ్చిందో మీరు ఈ మాటలు చదివితే మీరు ఆశ్చర్యపోవాలి. 30 నుంచి 34 వచ్చిన 33 వచ్చిన వరకు చదువుతారు, జాగ్రత్తగా వినండి. దేవుని గురించినటువంటి సాక్ష్యం మీకు తెలియదు అని అనుకుంటే, మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటే ప్రభు నీ జీవితంలో చేసినటువంటి దానిని సాక్ష్యంగా చెప్పాలంటే మాటలు చెప్పవచ్చు. జాగ్రత్తగా చదవండి, అక్కడ మీ బైబిల్ చూడండి. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడ నుండి వచ్చినో మీరు ఎదుర్కోవటం ఆశ్చర్యం, ఆయనను ఆయన నా కన్నులు తెరిచను, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. పుట్టుకుంటే వారి కన్నులు ఎవరైనాను తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినపడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పను. పిచ్చి కోపం వచ్చింది వాడు. ఒరే గుడ్డోడిగా పుట్టి నువ్వు పాపివి, అతను ఆదివారం విశ్రాంతి దినాన్ని బాగు చేస్తున్నందుకు అతను పాపివి, పాపం అందరూ కలిసి మాకు చెప్పడానికి వచ్చారు. పరిస్థితి ఇంకా పిచ్చి కోపం వచ్చింది వాడు. వచ్చి అతన్ని వెలివేసిరి అని 34 వచ్చిన, నువ్వు పాపమై పుట్టినవాడు, నువ్వు మాకు బోధింపు వచ్చినవని వెలివేయబడ్డానికి ఇష్టపడినటువంటి వాడు. ఎంత చక్కటి సాక్ష్యం చెప్తున్నాడు. మనం కూడా అనేక విషయాలు దేవుడి నుంచి అనుభవించాం. మనకు ఇంత కాన్ఫిడెన్స్ రాలేకపోవడానికి దేవుడు మనలో చేసిన కార్యాన్ని మనం నమ్మడం లేదా, లేకపోతే నిజంగా కార్యం జరగలేదా? ఆదివారం ఇంటికి రావడానికే మనకు చాలా కష్టంగా ఉంటుంది, దేవుడి గురించి మాట్లాడటానికి ఇంకెంత కష్టపడాలి. కానీ ఈ వ్యక్తిలో మన మోడల్ గా కనపడుతున్నాడు. ఈ యొక్క పునరుద్ధరణలో ఎలాగ సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. ఆయన ఎలాంటి వాడో నాకు తెలియదు. ఆయన ఒకటి తెలుసు నాకు, వాట్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇస్ దిస్, నేను అనుభవించిందే నేను చెప్తున్నాను. ఒకప్పుడు నేను గుడ్డివాడిని, నేను ఇప్పుడు చూస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. మీరు చెప్పినట్లుగా ఒకడు ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. ఎవడైనా దేవభక్తుడై ఉంటాడు, ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడ్డాడు. ఎన్ని మాటలు చెప్తున్నాడో చూడండి. ఆయన దేవభక్తుడు, దేవుడి చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడ్డాడు. అంతేకాకుండా అలాంటి వ్యక్తిని దేవుడు అంగీకరిస్తాడు. మీరెవరు అంగీకరించకపోవడానికి అన్నట్లుగా ఛాలెంజ్ చేస్తున్నాడు. అడుగుకునేటువంటి బిచ్చగాడు, కళ్ళు తెరవబడినటువంటి పుట్టుగుడ్డివాడు. యేసుక్రీస్తు ప్రభు మరి తర్వాత తనని కనుక్కొని తను అప్రిషియేట్ చేస్తున్నాడు. అయితే తనకి యేసు ప్రభు ఎవరో తెలియదు, తను బాగు చేసినటువంటి ప్రభు ఎవరో తెలియదు. మరి యేసు ప్రభు గురించి వినింటాడు కానీ ఆయన ఎవరో తెలియదు. తాను ఎక్స్పీరియన్స్ చేశాడు. జాగ్రత్తగా వినండి, చాలాసార్లు మనకి ఇదే జరుగుతుంది. ప్రభు దగ్గరికి సరైనటువంటి విశ్వాసం నీకు మరి ఉండకపోయినా, నీవు కనుక ఆయన్ని ప్రేమించి ఆయన దగ్గరికి కనుక వస్తే నిజంగా నీకున్న జ్ఞానాన్ని బట్టి ఆయన యాక్ట్ అవ్వడు. నీకున్న జ్ఞానాన్ని బట్టో లేకపోతే నీకున్న తెలివిని బట్టో ఆయన నీకు పనిచేయడం కాదు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను ముందే ఏర్పరచుకున్నాడు కనుక నీకు పనులు చేసి పెడుతున్నాడు. అది మనం తెలుసుకోవాలి. ఓ నాకు అన్నంత జ్ఞానం లేదే, లేకపోతే పలానా తమ్ముడు అంత జ్ఞానం లేదే,
నాకు ఇది తెలియదే, నాకు ఆరాధన రాదే, ప్రార్థన లేదు, కానే కాదు. మన హృదయాలను చూసేటువంటి దేవుడు ఆయన. మరి తన గురించి తెలియకపోయినా ఆ వ్యక్తిని బాగు చేశాడు. తర్వాత ఒక ఒక దగ్గర కలుసుకుని ఏమడుగుతున్నాడు చూసారా? నీవు ఆ వెలివేసిదని వారిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడుగుతున్నాడు. ఆత్మీయంగా శారీరకంగా గుడ్డివాడినైనటువంటి ఈ వ్యక్తిని ఆత్మీయ గుడ్డితనముల నుంచి కూడా బయటకు తీసుకురావడం ప్రభు చేసిన రెండవ కార్యం అతనిలో. యేసుక్రీస్తు ప్రభువును ఆత్మీయంగా తెలుసుకోకుండా భౌతికంగా స్వస్థపడినా లాభం లేదు. అది నువ్వు తెలుసుకోవాలి. ఎంత ప్రభు దగ్గరికి వస్తే నీకు నీకు జ్వరాన్ని పోగొట్టవచ్చు, లేకపోతే కడుపు కాలు గుడ్డిదనం ఇది తీసివేయచ్చు. కానీ నీలో జరగాల్సింది ఇంకొకటి, ఆత్మీయంగా నీ కన్నులు తెరవబడాలి. యేసు ప్రభువును దేవుడిని నువ్వు గుర్తించాలి. ఆయన దగ్గర పాప క్షమాపణను అనుభవించాలి. అసలు ఆయన దేనికోసం చనిపోయాడో దానిని గ్రహించకుండా ఒట్టి శారీరకంగా మాత్రమే బాగుపడుతూ బతికేస్తూ బతుకేదో లాగుతూ ఉంటే అది కరెక్ట్ కాదు. అది మనం తెలుసుకోవాలి. అసలు నిజంగా నేను ఎందుకు రక్షించుకున్నాడా అంటే ఈ విషయాల్లో నీకు మనోనేత్రాలు తెరవబడాలి. నువ్వెవరో తెలుసా, నేను బాగు చేసిన వాడు తెలియదు, నువ్వు అతన్ని చూస్తున్నావు అని అంటే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుటకు అతను ఎవడు అని అడుగుతాడు. నువ్వు చూస్తావా? అతనే, ఆయనే నేను అని. చూడండి, జాగ్రత్తగా చూడండి. అక్కడ నీవు ఆయనను చూస్తున్నావు. ఎంత డైరెక్ట్ గా చెప్తున్నాడు యేసు ప్రభు. చూడండి, నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అనేను. అతడు వాడు ప్రభువా అని విశ్వసిస్తున్నానని చెప్పి ఆయన మొక్కెను అని. నేను దేవుడిని కాదు, నన్ను మొక్కద్దు అని అనలేదు యేసు ప్రభు. అతను మొక్కుతుంటే దాన్ని స్వీకరించాడు. ఎందుకయ్యా అంటే ఆయన దేవుడు కనుక. సో నువ్వు ఆయన చూస్తున్నావు అని అతని మనోనేత్రాలు తెరిచాడు. నువ్వు ఆయన చూస్తున్నావు అని ఆయన తెలియజేశాడు. నీవు చూస్తున్న ఆయనను. ఆ తర్వాత ఇంకొక మాట చివరిగా, అప్పుడు యేసు చూడని వారు చూడవలను, చూచువారు కావాలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకం వరకు వచ్చిందని అని చెప్పాడు. హిస్టారిక్ స్టేట్మెంట్స్ చేస్తున్నాడు యేసు ప్రభు. అతనితో మాట్లాడు. చూడండి, మీలాంటి వాళ్ళు చూడాలి. చూస్తున్నామని చెప్పుకుంటున్న పరిశీలి ఉన్నారు, చూశారు. వాళ్ళు గుడ్డి వాళ్ళు రావడానికి నీ లోకానికి వచ్చాను. ఎంత గొప్ప రెవల్యూషన్ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తుంది. కాబట్టి నిజంగా చూడలేకపోతున్న వారు ఎవరయ్యా అంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభు చూస్తూ కూడా గ్రహింపు లేని వారు. ఆనాడు ఆయన భౌతికంగా చూస్తూ కూడా ఆయన దేవుని కుమారుడు అని నమ్మలేనటువంటి వారు. కుమారుడు కలిగినటువంటి గొప్ప విషయం ఏంటో తెలుసా? తోమా దగ్గర యేసు ప్రభు అంటున్న మాట, చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అన్నాడు. నీవు నేను కూడా ఎంత ధన్యులు. మన ప్రభుని చూడలేదు కానీ నమ్ముతూ ఉన్నాం, మనం ధన్యులు. ఆనాడు భౌతికంగా చూసినటువంటి శిష్యులు వాళ్ళకంటే కూడా మనం నమ్మిన వాళ్ళు. నిజంగా మనం గుడి వాళ్ళం కాదు, చూస్తున్నామని చెప్పుకున్నటువంటి పరిచయులు వాళ్ళు నిజంగా గుడివాళ్ళు. చూడనటువంటి వాళ్ళు మరి చూసేటట్టుగా చేసినటువంటి దేవుడు. అది మనం తెలుసుకోవాలి. ఆనాడు ఆ విధంగా యేసుక్రీస్తు గుడివాడిని బాగు చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. నా చిన్న ప్రశ్న ఏంటి అంటే, నేను ఒకటి రాసుకున్నాను. నా యొక్క వ్యక్తిగత అనుభవం నేను దోహదపడుతుందా? నేను అనుభవించింది. గుడ్డివాడు ఇక్కడ చెప్తున్నాడు చూసారా, 30 నుంచి 34 దగ్గరికి వెళ్తాం. మళ్ళీ అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. వాళ్ళ అమ్మోడు తీసుకొచ్చి వాళ్ళు అడిగిన వాడే పెద్దవాడు, వాడికి వయసు వచ్చింది, వాడిని అడుగుకుంటే 40 ఏళ్ళు వచ్చినాయి, వాడిని అడగంటే ఆయన తప్పించుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని కూడా వేస్తారు పరిస్థితి. సో మళ్ళీ వాడిని పట్టుకోవడానికి రెండోసారి అడుగుతున్నారు. ఏంటి మీరు కూడా నమ్మాలనుకుంటున్నారా అని వాళ్ళకి ఇచ్చినట్టు మాట్లాడతాడు. మీరు కూడా నమ్మాలనుకుంటున్నారు, ఇందాక చెప్పాను కదా మీకు, మళ్ళీ అడుగుతారంటే అని గుడ్డివాడే విసుక్కున్నాడు. విసుక్కుంటూ ఏమని చెప్తున్నాడు ఆ పైన స్టేట్మెంట్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగత అనుభవం నిజంగా మనం అనుభవిస్తే దాన్ని ధైర్యంగా చెప్పలేకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అని నేను రాసుకున్నాను. నిజంగా నా జీవితంలో అది కనుక నడుస్తూ ఉంటే, ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ వెలిగింపు కనుక నేను అనుభవిస్తూ ఉంటే ధైర్యంగా నేను మాట్లాడవలసినటువంటి వాడుగా చెప్తున్నాను. అది యేసుక్రీస్తు ప్రభు శక్తి మనకు ఇవ్వలేకపోతుందా? ప్రభు శక్తి నాకు పనిచేయలేకపోతుందా? చేయలేకపోవడానికి కారణం ఏంటి అని ప్రభు దగ్గర నేను మరి చెక్ చేసుకోవడానికి ఆస్కారం లేదు. ఈ దినం మనం బలం సమీపించబోతున్నప్పుడు ఇలా ఆయన మరణించాడని మనం చెప్తున్నాం. మరణాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఆయన మరణాన్ని రోజు.
ఆ రొట్టెను తీసుకునేటప్పుడు ఆ పాత్రను తీసుకునేటప్పుడు ఆయన రక్తం మరణం ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవడం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఎక్స్పీరియన్స్ చేస్తూ కూడా దాన్ని సాక్ష్యంగా మనం ఇతరులకు చెప్పలేకపోవడానికి గల కారణాలు మనం వెతుక్కుంటే మంచి పరీక్ష చేసుకుంటాం. ఈ బల దగ్గరికి మీరు వచ్చేటప్పుడు మన ప్రతి వాడు తను తాను పరీక్షించుకున్న మనం అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగడు. ప్రభు శరీరం అని వివేచకపోతే తాగువాడు తన శిక్ష తాగుతున్నాడు. ఇందువల్ల మీరు బలహీనతలు బహుళైనారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకునేలా తెలివి పొందగలం. ప్రభు నేను పొందినటువంటి అనుభవం ఎక్స్పీరియన్స్, నాలో మీరు తీసేసిన గుడ్డితనం, మరి నాలో మీరు వెలిగించినటువంటి ఆ వెలిగింపుల గురించి నేను ధైర్యంగా సాక్ష్యం చెప్పగలిగేలా మీ శక్తిని నాకు దయచేయండి ప్రార్థన చేసుకోండి. ఆ దినాలు సంవత్సరాలు గడిచిపోతాను. నేను ఇంత తప్పుడు అనుకునేవాడిని, చాలా మంది నేను చెప్పాలను. మళ్ళీ కొంచెం పెద్దవాళ్ళే, మళ్ళీ నా వయసులో ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నాను. అట్లా ఏజ్ దాటిచ్చేస్తా ఉంది. చెప్పేవాడు తక్కువగానే కనపడుతుంది. నా జీవితం చాలా బాధేస్తాను. జీవిత చరమాంకానికి వచ్చేటప్పుడు చివరి దశకు వస్తున్నప్పుడు మనం చేయలేనటువంటి వాటి గురించి బాధపడేదానికంటే ఇప్పుడు దాని గురించి కొంత పట్టు బిగించి కొద్దో గొప్ప మన స్థాయిలో మనం పరిచర్య చేయడం మంచిది. దేవుని గురించి మాట్లాడుతూ ఉండటం మంచిది. దానికి ఒక్కదాని కోసమే వీడు పుట్టాడు అన్నట్టు చూశారు. వాడు ఎందుకు పుట్టాడు? గుడ్డివాడుగా వీడి తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశారా? కొంతమంది అట్లా అనుకుంటుంటారు మన జీవితాల గురించి. ఎవరి జీవితాల గురించి వాళ్ళు అనుకోవచ్చు, పక్కన వాళ్ళ గురించి కూడా అనుకోవచ్చు. కానీ నీకు నాకు తెలియాల్సినటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడి యొక్క క్రియలు నా ద్వారా ఎంతవరకు ప్రత్యక్షం అవ్వాలి, జరిగించాలో అది దేవుడి ముందే ఎరిగి ఉన్నాడు కనుక ఆ విధంగా నన్ను సిద్ధపరచు ప్రభు అని మనం ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకోండి. మళ్ళీ మనం చెక్ చేసుకుంటాం. మనం పరిశీలన చేసుకున్నాం. వేరే ఒక వాక్య ప్రజల్లో ప్రార్థన చేసుకున్నాను. కళ్ళు మూసుకొని నిజంగా దేవుడు నీతో ఒక మాట అయినా మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే ఉంటాయి. మాట్లాడకుండా నేను పంపించడు. నీతో మాట్లాడాలని ఇష్టపడేది. నీతో మాట్లాడిన మాట తిరిగి ఆయనకు చెప్పండి. కొన్ని ప్రామిసెస్ ఆయనతో చేయండి. అని కొన్ని తీర్మానాలు చేసి ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందిగా ప్రభు నాకు అడుగుతాను. అంతేకాకుండా మనం ఏదైనా అయోగ్యత మనం నిజంగా వెంటాడుతూ ఉంటే, అయోగ్యత మనలో ఉందని అనిపిస్తే దాన్ని ప్రభు దగ్గర కడుతున్నాడు. వీడు శిలోయేమో అనేటువంటి కొన్నింటి దగ్గరికి వచ్చి కడుక్కున్నట్లుగా జీవజల నదులు మన హృదయాలను ప్రవహింపజేయగలిగిన దేవుడు తన రక్తాన్ని కూడా మన కోసం ఆయన ఎప్పుడు ప్రవహింపజేసేటువంటి దేవుడు అవైలబుల్ గా ఉంచినటువంటి దేవుడు. ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించున్నాం, కడుక్కుందాం. నీవు ఆ విధంగా విధేయత చూపించి ఆ మాటలకు లోబడి వెళుతూ ఉంటున్నప్పుడు ఆయన నేను కడిగేవాడుగా ఉంటున్నాడు. నీ మనోనేతరాన్ని తెరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. దాని కొరకే శిలువలో ఆయన పొందినటువంటి హింసను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన పొందినటువంటి శ్రమలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. తన రక్తాన్ని చిందించడానికి తన శరీరాన్ని పరంగా పెట్టినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన చిందించిన రక్తానికి మరి సాదృశ్యంగా మనం ఈ రొట్టెను పాత్రను తీసుకునేటప్పుడు నిజంగా ఆయన రక్తం చిందించబడటానికి ఆయన పొందిన శ్రమ ఎంత పెద్దదో, ఆ నొప్పి ఎలా భరించాడో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పిల్లరా, ఆయన్ను ఆరాధన చేస్తూ బలను స్వీకరించుకున్నాం. నా కన్నులు మీరు తెచ్చారు, మీకు వందనాలు. గుడ్డివాడిని కన్నులను బురద చేసి చూసిన దేవుడు, నిన్ను నన్ను స్పర్శించి మన మనోనేత్రాన్ని వెలిగించిన దేవుడుగా
పరిశుద్ధుల ప్రేమలైన తండ్రి, బంధనములు మీ బల్ల చుట్టూ చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ మరణాన్ని జ్ఞాపకం తీసుకుని నాయన మీ మరణంలో ద్వారా మాకు కలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. చీకటిలో నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడుగా ఉంటే వందనాలు. నాయన నిత్య రాజ్య వారసులుగా మీరు చేశారు. అంధకార సంబంధమైన రాజ్యం నుంచి సైతాను రాజ్యం నుంచి దేవుని రాజ్యంలోనికి ప్రవేశపెట్టారని తెలుసుకుంటారు. నాయన అంత మాత్రమే కాకుండా పరిశుద్ధుల శ్వాసలో మమ్మల్ని పారిభాగస్తులుగా చేశారు. మీకు వందనాలు తెలుసుకుంటారు. పాప క్షమాపణ మీరు దయచేశారు. మీ రక్తంలో మేము విశ్వాసం ఇచ్చినప్పుడు ప్రభావ మా పాప క్షమాపణను దయచేసిన దేవుడు నాయన మరి ఇవి సూచికలుగా మీరు వచ్చిన రొట్టె పాత్రను బట్టి వందనాలు చూపిస్తున్నాం. మీరు వచ్చి పర్యంతం ప్రభావ మీకు మేము కలిగి ఉండాలని, ఇది ఆచరిస్తుండాలని, జరిగిస్తూ ఉండాలని మీరు జ్ఞాపకం చేసిన మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. శిష్యులతో మీరు అన్న మాటలు ఆ చివరి దినాన్న ప్రభావ చనిపోయే ముందు ప్రభావ జ్ఞాపకం చేసినటువంటి ఆ మాటలు అవి క్రొత్త నిబంధనకు సూచికలుగా మీరు ఉంచిపోయినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటాం. మీరు మాలో జరిగించినటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు మా కంటికి కనబడవు, కానీ అవి అనుభవించేటువంటివి. వాటిలో పాలిభాగస్తులుగా చేశారని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక చేరిన ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి, బలపరచండి. అయోగ్యంగా ఎవరు పాల్గొనకుండా సహాయం తెచ్చండి. నాయన ప్రభావ శుద్ధీకరించే దేవుడు నా ఎదుకు వచ్చారని నేను ఎంత మాత్రం రోజుని చెప్తున్న దేవుడు ప్రతి మానసిక వేదన నుంచి, పాపంలో కలిగినటువంటి దోషారోపణ నుంచి విడిపించి నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి యథార్థమైన హృదయంతో బలం సమీపించే వరకు అంటానికి సహాయం చేస్తానని ప్రార్థన చేస్తాను. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సిద్ధపడిన వారు మీ చేతులు చూపించండి, రొట్టె మీద సాగుతుంది కొద్దిగా తీసుకొని ప్రక్క వాళ్ళకి రండి. రక్షించబడిన వారు బాప్తిస్మం తీసుకొని మరి ప్రభుతో సంబంధం ఉన్నటువంటి వారు ఈ దినం దేవునితో సంబంధం ఉన్నటువంటి వారు మాత్రమే వల్ల పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ రండి, ఈ వాళ్ళని పంచుకోండి. పాత్ర కొరకై ప్రార్థన చేసుకుందాం. పాత్ర కొరకై ప్రార్థన. మన మధ్య ఉన్న తమ్ముడు ప్రసన్న చేస్తారు. ఇంకెవరికి రొట్టె అందలేదు చేతులు చూపించండి పైకి. తమ్ముడు ఒకసారి ముందుకు.
ఆమెన్. రొట్టెలో పాల్గొన్న వారు పాత్రలో కూడా పాల్గొనండి.